సంగారెడ్డి జిల్లా మణూరు మండలం రాణాపూర్ తాండాకు చెందిన రాథోడ్ మోహన్ వద్ద 21 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని రాథోడ్ మోహన్ను అరెస్ట్ చేసినట్టు మణూరు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. ఉదయం 11 గంటల సమయంలో బోరంచ గ్రామ శివార్లోని నల్లపోచమ్మ టెంపుల్ వద్ద ఒక వ్యక్తి గంజాయి అమ్ముతున్నాడని నమ్మదగ్గ సమాచారం మేరకు అతని దగ్గరకు వెళ్లి చూడగా గోనె సంచిలో 21 కిలోల ఎండు గంజాయి ఉన్నదని తెలుసుకుని గంజాయిని స్వాధీనం చేసుకుని రాణాపూర్ తాండాకు చెందిన రాథోడ్ మోహన్ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు పోలీసులు. ఈరోజు 1 ఆగస్టు 2024 నాడు ఉదయం 11:30 గంటల సమయంలో మాకు ఒక నమ్మదగిన సమాచారం మేరకు ఒక వ్యక్తి ఈ బ్రహ్మంగారి టెంపుల్ దగ్గర బోరంచ గ్రామ శివార్లో గాంజాతో తిరుగుతున్నాడని నమ్మదగిన సమాచారం రాగా మేము అటు విషయాన్ని పై అధికారులకు తెలియజేసి ఇద్దరు పంచుల సమక్షంలో మా పోలీస్ స్టేషన్ సంబంధించిన నాతో పాటుగా సిబ్బంది అక్కడికి వెళ్ళి చూడగా ఒక వ్యక్తి నిజంగానే గాంజాతో తర్వాత అటు ఇటు తిరుగుతూ ఉండడం చూసి మేము పోయి పట్టుకునే ప్రయత్నంలో అతను పరిగెత్తుతూ ఉంటే కూడా దగ్గర పట్టుకొని అతన్ని విచారించగా అతని వద్ద పంచుల సమక్షంలో విచారించగా అతని వద్ద ఒక తెల్లని బ్యాగ్లో ఎండు గంజాయి కలిగి ఉన్నాడు. అది దేని గురించి అని అడగగా అతను ఇలా దీన్ని ఇతర జిల్లాల వారికి ప్రదేశాల్లో అమ్మనికి వెళ్తున్నాను సార్, అంతలోపే మీరు వచ్చి పట్టుకున్నారని తెలుపగా దాని వెయిట్ను మేము చూడగా అందాజ 21.5 కిలోల గాంజా ఉంది. అతని మా వెంట తీసుకొని వచ్చి ఈరోజు అక్కడ కస్టడీలో తీసుకొని మా వెంట తీసుకొచ్చి రిమాండ్కు తరలించినాయి. తదుపరి ఈ కేసు విచారణలో పరిశోధనలో ఉన్నందున ఇంకా మరిన్ని ఆధారాలు చేకూరుతారు. అట్టి గాంజాతో తారసపడిన వ్యక్తి వివరాలు పాత్లోత్, అతని పేరు పాత్లోత్ అలియాస్ రాథోడ్ మోహన్ నాయక్, తండ్రి హనుమాన్ నాయక్, అతని వయసు 20 సంవత్సరాలు, రాణాపూర్ తాండాకు సంబంధించిన వ్యక్తి, గ్రామ పంచాయతీ రాణాపూర్ మన్నూరు మండల వ్యక్తి. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!